ఆమె కళ్ళతోనే అభినయాన్ని పండించగలదు. 90స్ యువత కలల రాకుమారి ఆమె. తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకునే అలనాటి స్టార్డమ్ను ఆస్వాదించింది. ఓ నటిగానే కాకుండా ఓ ప్రొఫెషనల్ డాన్సర్గానూ తనను తాను నిరూపించుకుంది. ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డును కూడా అందుకుంది. అయితే ఆమె ఇప్పటి వరకు వివాహం చేసుకోలేదు. 1970లో మార్చి 21న కేరళలో తిరువనంతపురంలో జిల్లాలో జన్మించింది శోభన. ట్రావెన్కోర్ సిస్టర్స్గా పేరొందిన లలిత, పద్మిని, రాగిణులకు ఈమె మేనకోడలు. వాళ్ళు మంచి క్లాసికల్ డాన్సర్లు మాత్రమే కాదు, ఎన్నో సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభన 1984లో ఏప్రిల్ 18 అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్గా మారింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 230 సినిమాల్లో నటించింది. 1994లో వచ్చిన మణిచిత్ర తాజు అనే సినిమాలో శోభన నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాను కన్నడలో ఆప్తమిత్రగా, తమిళంలో చంద్రముఖిగా తర్వాత రీమేక్ చేశారు. ఆ తర్వాత నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్ర మై ఫ్రెండ్ అనే ఇంగ్లీష్ సినిమాలో నటనకు మరో నేషనల్ అవార్డు వచ్చింది. ఇవే కాకుండా ఆమె కెరీర్లో ఎన్నో స్టేట్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు ఉన్నాయి. రెండోసారి జాతీయ పురస్కారం వచ్చిన దగ్గర నుంచి సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ప్రారంభించింది శోభన. నటన మాత్రమే కాకుండా శోభన ఒక మంచి భరతనాట్యం డాన్సర్ కూడా. చెన్నైలో చిత్ర విశ్వేశ్వరన్ అనే గురువు దగ్గర నాట్యం నేర్చుకుంది. 1989లో డాన్స్ స్కూల్ స్థాపించి కలిపిన్య అనే పేరు పెట్టింది. ఆ తర్వాత 1994లో చెన్నైలో భరతనాట్యానికి ఒక డాన్స్ స్కూల్ స్థాపించి దానికి కల్పరాణ అనే పేరు నామకరణం చేసింది. 1994 నుంచి సూర్యకృష్ణమూర్తి నిర్వహించే సూర్య మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ ఈవెంట్లో నృత్యం చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం సినిమాల కన్నా తన కళను ఎక్కువ మందికి నేర్పించాలనే ఉద్దేశంతో భరతనాట్యం మీదే దృష్టి పెట్టారు ఆమె. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే చిత్ర పరిశ్రమలో వివాహం కాని నటీమణులలో శోభన ఒకరు. 50 ఏళ్లు వచ్చినా ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చురుగ్గానే ఉంటారు. ఆమెకు సంబంధించిన వింటేజ్ ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ తెగ ట్రెండింగ్ అవుతుంటాయి. కుర్రాళ్ళు కూడా ఇంకా ఆమె అందానికి ఫిదా అవుతూనే ఉన్నారు. అయితే ఈమె మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి గురించి ఈమెను ఎవరైనా అభిప్రాయం అడిగితే మాత్రం పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో పెళ్ళే కాదు చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నాను అంటూ ఖచ్చితంగా చెప్పేస్తుంది. అయితే పెళ్లి బంధంతో సంబంధం లేకుండా 2011లో ఒక అమ్మాయిని దత్తత తీసుకొని సింగిల్ మదర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది శోభన. శోభన నాగార్జున గారు నటించిన విక్రమ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వా గోపాలుడు, నారి నారి నడుమ మురారి, వెంకటేష్తో మోహన్ బాబుతో అల్లుడు గారు, రౌడీ గారు మొదలైన సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించారు. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాజ్లో అద్భుతంగా నటించి అవార్డు పొందారు. 1980లో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు. నృత్యంలోనూ, నటనలోనే కాక నాట్యంలో కూడా అద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.